రాబోయేటటువంటి 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు చాలా త్వరితగతిగా డిక్లేర్ చేసినటువంటి సందర్భంలో అనేక నియోజకవర్గాల్లో సామాజిక సమీకరణాలని చాలా జాగ్రత్తగా పరిశీలించి పొలిటికల్ ఇంజనీరింగ్ అండ్ సోషల్ ఇంజనీరింగ్ అనేటటువంటి రెండు ఆస్పెక్ట్స్ని కూడా అంటే రాజకీయ పరంగా ఎంతో కొంత ప్రాముఖ్యత ఉండాలి అభ్యర్థులకి, అదే రకంగా సామాజిక పరంగా కూడా నిమ్న వర్గాలు, అల్ప ఆదాయ వర్గాలు, వెనుకబడినటువంటి వర్గాలకు సంబంధించిన వారికి పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో అనేక మార్పులు చేర్పులు చేస్తున్నటువంటి వైసీపీ పార్టీ ఒక పక్కన, మరొక పక్క జనసేన టీడీపీ రెండింటి కలయికలో ఇంతవరకు కూడా అభ్యర్థుల యొక్క ఎంపిక అనేటటువంటిది ఫైనలైజ్ కానిటువంటి సందర్భం. ఒకవేళ భారతీయ జనతా పార్టీ కనుక వచ్చేటటువంటి పక్షంలో వారికి కొన్ని సీట్లు ఇవ్వాలనేటటువంటి ఆ నిర్ణయం, ఒకవేళ కనుక భారతీయ జనతా పార్టీతో ఏ రకమైనటువంటి ఒప్పందం లేకపోయినా మరి వామపక్షాలతోనూ కాంగ్రెస్ పార్టీతో కూడా ఒక రకమైన ఒప్పందం చేసుకోవాలనేటటువంటి ఆఖరి నిమిషం వరకు తీసుకునేటటువంటి నిర్ణయాలతో ఉన్నటువంటి పార్టీ ఒక పక్కన ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచి చెప్తూనే వచ్చారు, నేను ఎన్నికల్లో పోరాడతాను తప్పిస్తే ఏ ఒక్క పార్టీతో మాకు పొత్తు లేదు అనేటటువంటిది ఆ రోజునే తెలుసు వారికి. అనేక పార్టీలతో కలిసి పొత్తుండేటటువంటి సందర్భాలు ఉన్నటువంటి పరిస్థితి. ఆ రకంగానే కృష్ణా జిల్లాకి సంబంధించినటువంటి అనేక నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక అనేటటువంటిది దాదాపు పూర్తయిన సందర్భం. సో రేపు రాబోయేటటువంటి రోజుల్లో ఇంకొక 2-3 రోజుల్లో మొత్తం 175 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల లిస్టు రెడీ అవటమే కాకుండా 25 పార్లమెంటు సభ్యుల యొక్క లిస్టు కూడా తయారు చేసుకునే సందర్భంలో ఇంతవరకు మనం ఒక 5-6 జిల్లాలకు సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన అభ్యర్థుల వివరాలు మీకు తెలియజేశాం. సో కృష్ణా జిల్లాకి సంబంధించినటువంటి అభ్యర్థుల వివరాలు ఆల్మోస్ట్ డిసైడ్ చేసేసినారు. ఆఖరి నిమిషంలో ఏదైనా చిన్న మార్పులు తప్ప అదర్వైజ్ ఈ అభ్యర్థుల్ని వారు డిక్లేర్ చేయడానికి 100% అవకాశం ఉన్నటువంటి సందర్భం. దెన్ లాస్ట్ టైం 2019 సంవత్సరంలో జరిగినటువంటి ఎన్నికల్లో విజయవాడ ఈస్ట్ అండ్ గన్నవరం 2 నియోజకవర్గాల్లో మాత్రమే తెలుగుదేశానికి సంబంధించిన అభ్యర్థుల గెలుపు జరిగింది. మిగతా నియోజకవర్గాలు దాదాపు 14 నియోజకవర్గాలు కూడా వైసీపీ ఖాతాలోకి పడ్డాయి. సో ఇప్పుడు కనుక మనం చూస్తే మొట్టమొదటిగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి నుంచి ఇప్పటికీ కూడా మల్లాది విష్ణు గారి అసంతృప్తి కొనసాగుతూనే ఉంది. సో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గడిచినటువంటి కాలంలో చాలా కాలం నుంచి అడాప్ట్ చేసినటువంటి ఒక చిన్న లాజిక్ ఏమిటంటే ఏదర్ బ్రాహ్మణ వర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థిని ఏమైనా గెలిచే అవకాశాలు ఉన్నాయి, లేదా కాపు వర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థి గెలిచేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉండేటటువంటి నియోజకవర్గాల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం. సో దానికి మల్లాది విష్ణు గారు రిప్రజెంట్ చేస్తున్నారు. కానీ ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో విజయవాడ వెస్ట్లో ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉండేటటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి మార్చారు. సో విజయవాడ సెంట్రల్ నుంచి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆఖరి నిమిషంలో ఏదైనా మార్పు జరిగితే తప్ప అదర్వైజ్ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడానికి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి అవకాశాలు. దాన్ని విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో షేక్ ఆసిఫ్ అనేటటువంటి ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థిని నిర్ణయించినారు, వారు కంటెస్ట్ చేయబోతున్నారు. విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం నుంచి దేవినేని నెహ్రూ గారికి వారి తనయుడు ఎవరైతే ఉన్నారో దేవినేని అవినాష్ గారు, వీరు లాస్ట్ టైం టీడీపీకి సంబంధించిన ఆ పార్టీ తరఫున గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని మీద కంటెస్ట్ చేసి పరాజితులైనారు. తర్వాత వీరు వైసీపీలో జాయిన్ అయ్యి అనేక కార్యక్రమాలు కంటెస్ట్ చేసిన సందర్భంలో సంవత్సరం క్రితమే దేవినేని అవినాష్ గారికి విజయవాడ ఈస్ట్లో పనిచేసుకోమని అనేటటువంటి కార్యక్రమాన్ని వారికి అప్పగించారు. ఇప్పుడు అఫీషియల్గా విజయవాడ ఈస్ట్ నుంచి దేవినేని అవినాష్ వైసీపీ అభ్యర్థిగా కంటెస్ట్ చేయబోతున్నారు. మచిలీపట్నం నియోజకవర్గం నుంచి పేర్ని నాని గారు నేను ఈసారి నుంచి ఎన్నికల్లో పోటీ చేయటం లేదనేటటువంటి స్టాండ్ తీసుకున్నారు. వారి తనయుడైనటువంటి పేర్ని కృష్ణమూర్తి, కిట్టు అని పిలుస్తారు, వారి తనయుడైన పేర్ని కృష్ణమూర్తి గారు మచిలీపట్నం నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా కంటెస్ట్ చేయబోతున్నారు. ఇక గుడివాడ నియోజకవర్గాన్ని నుంచి చాలా ప్రముఖమైన వ్యక్తి, వైసీపీలో ఆల్మోస్ట్ ప్రతిరోజు కూడా తన యొక్క పార్టీని, తన నాయకుడిని నిరంతరం పరుషమైనటువంటి పదజాలతో డిఫెండ్ చేసేటటువంటి వ్యక్తి కొడాలి నాని. సో కొడాలి నాని గారు గడిచినటువంటి 4 పర్యాయాలు వారు గెలుస్తూ వచ్చారు. 5వసారి వారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. వారికి గుడివాడ నియోజకవర్గంలో ఒక ప్రత్యేకమైనటువంటి వర్గం ఉంది. సో అనేక సంక్షేమ కార్యక్రమాలు తన జేబులోంచి మనీ ఖర్చు పెట్టుకుంటూ
ప్రజలందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేటటువంటి ఒక ధీరోదాత్త హృదయం కలిగినటువంటి వ్యక్తి కొడాలి నాన్నగారు. వారు గుడివాడ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా నిలబడబోతున్నారు. గన్నవరం నియోజకవర్గం ఇదొక చాలా సెన్సేషనల్ నియోజకవర్గం. ఇక్కడి నుంచే పుచ్చలపల్లి సుందరయ్య గారు గెలిచినటువంటి నేపథ్యం. ఇది కమ్యూనిస్టులకి చాలా బలంగా ఉండేటటువంటి ఒక నియోజకవర్గంగా పేరెన్నిక గనక నియోజకవర్గం. గన్నవరం నియోజకవర్గం నుంచి వల్లభనేని వంశీ గారు ఆల్రెడీ లాస్ట్ టైం కూడా గెలుచున్నారు. వారే ఈసారి వైసీపీ అభ్యర్థిగా వల్లభనేని వంశీ నిలబడబోతున్నారు, వైసీపీ అభ్యర్థిగా గన్నవరం కాన్స్టిట్యున్సీ నుంచి. ఇక పెనమలూరు నియోజకవర్గం ఇదొక ఇంపార్టెంట్ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుంచి కొలను పార్థసారథి గారు ఆల్రెడీ ఎమ్మెల్యేగా వారు కంటెస్ట్ ఆల్రెడీ ఉన్నారు అక్కడ. సో కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల కారణంగా వారికి టిక్కెట్ ఇవ్వటం నిరాకరించడం, వారిని మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడిగా కంటెస్ట్ చేయమని అడిగితే వారు దానికి నో అని చెప్పటం, తర్వాత వారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడానికి సన్నాహాలు చేసుకునే నేపథ్యంలో పెనమలూరు నియోజకవర్గం నుంచి పెడనలో ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్న జోగి రమేష్ గారిని, ప్రస్తుతం వారు మంత్రిగా ఉన్నారు, వారికి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. పెనమలూరు నుంచి జోగి రమేష్ గారు కంటెస్ట్ చేయబోతున్నారు. ఇక పెడన నియోజకవర్గం నుంచి అక్కడ ఉన్నటువంటి జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్న వారి యొక్క భర్త ఉప్పాల రాము అనేటటువంటి వ్యక్తికి వైసీపీ క్యాండిడేట్గా డిసైడ్ చేశారు. తిరువూరు నియోజకవర్గం నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి రక్షణ నిధి యొక్క స్థానంలో నల్లగట్ల స్వామిదాస్ వీరు ఆల్రెడీ ఎమ్మెల్యేగా 2 పర్యాయాల కంటే గెలిచినటువంటి సందర్భాలు, మిగతా 2 పర్యాయాలు చాలా తక్కువ ఓట్స్తో ఓడిపోయినటువంటి వ్యక్తిగా టీడీపీ నుంచి ఉండేవారు. వీరు కేసినేని నాని గారు జాయిన్ అయిన సందర్భంలో వారితో పాటు వీరు కూడా జాయిన్ అయినారు. సో తిరువూరు నియోజకవర్గం నుంచి నల్లగట్ల స్వామిదాస్ గారు కంటెస్ట్ చేయబోతున్నారు. ఇక పామరు నియోజకవర్గం నుంచి కైలా అనిల్ కుమార్, వీరిని నియోజకవర్గం నుంచి మార్పు చేసి వేరే దగ్గరికి పంపించాలనేటటువంటి ఆలోచన ఉంది. అయినప్పటికీ కూడా ఇవాళ కైలా అనిల్ కుమార్ గారిని పామరు నియోజకవర్గం నుంచి వారిని కంటిన్యూ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. నందిగామ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి మొండితోక జగన్మోహన్ రావు గారిని మళ్ళీ తిరిగి కంటిన్యూ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. నూజివీడు నియోజకవర్గం నుంచి 2 పర్యాయాలు ఆల్రెడీ గెలిచినటువంటి మేకా ప్రతాప్ అప్పారావు గారు, వారు చాలా సౌమ్యుడిగా మంచి వ్యక్తిగా ఆ నియోజకవర్గంలో పేరుంది. సో వారినే మళ్ళీ తిరిగి 3వసారి కూడా నూజివీడు నుంచి మేకా ప్రతాప్ అప్పారావు గారే కంటెస్ట్ చేయబోతున్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గం చాలా సెన్సిటివ్గా ఉండేటటువంటి నియోజకవర్గం. వైసీపీ అభ్యర్థిగా ఒకసారి వారు గెలిచారు, తర్వాత ఓడిపోయినారు, మళ్ళీ గెలిచినారు. సో మళ్ళీ తిరిగి సామినేని ఉదయభాను గారినే జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి కంటెస్ట్ చేయడానికి మళ్ళీ డిసైడ్ చేసుకున్నారు. ఇక మైలవరం నియోజకవర్గం ఇదొక చాలా ఇంపార్టెంట్ నియోజకవర్గం. ఇక్కడ దేవినేని ఉమామహేశ్వరరావు వారు తెలుగుదేశం పార్టీ నుంచి ఆల్మోస్ట్ వారే డిసైడ్ అయినటువంటి నేపథ్యంలో వారిని ఓడించి లాస్ట్ టైం 2019వ సంవత్సరంలో వసంత కృష్ణ ప్రసాద్ గారు, వారు వసంత నాగేశ్వరరావు గారి కొడుకు, వీరు కంటెస్ట్ చేసి గెలిచినారు. ఎమ్మెల్యేగా చాలా వాక్చాతుర్యం కలిగినటువంటి వ్యక్తి, నిజాయితీపరుడుగా పేరున్నటువంటి వ్యక్తి. అనేక మనస్పర్ధలతో ఈ మధ్యకాలంలో అక్కడ కంటెస్ట్ చేయకూడదు అనేటటువంటి నిర్ణయం తీసుకున్నారు. వారిని ఆల్మోస్ట్ ఒప్పించినటువంటి వైసీపీ నేపథ్యం. అయినప్పటికీ కూడా ఒక కొంత సందిగ్ధం ఉన్నటువంటి నేపథ్యంలో వసంత కృష్ణ ప్రసాద్ గారు లాస్ట్ మినిట్లో కనుక ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపించకపోయినా తలసిల రఘురామ్ గారిని అక్కడ నిలబెట్టడానికి నిర్ణయం జరిగింది. సో ఇద్దరిలో ఎవరో ఒకరు రేపు మైలవరం కాన్స్టిట్యున్సీ నుంచి కంటెస్ట్ చేయబోతున్నారు. అవనిగడ్డ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ గారిని కంటిన్యూ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కైకలూరు నియోజకవర్గం నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు గారే మళ్ళీ తిరిగి కంటెస్ట్ చేయబోతున్నారు. సో ఈ 16 నియోజకవర్గాల్లో ఈ క్యాండిడేట్స్ని, వైసీపీకి సంబంధించిన క్యాండిడేట్స్ అందరినీ కూడా పర్ఫెక్ట్గా వీరిని నిర్ణయం చేసినట్లుగా మా దగ్గరికి సమాచారం వచ్చింది. అన్లెస్ లాస్ట్ మినిట్లో ఏదైనా సామాజిక సమీకరణాల్లో ఎక్కడైనా కనుక ఏదైనా ఒక చిన్న అడ్జస్ట్మెంట్కి అవకాశం చేసిన సందర్భంలో మారాలి తప్పిస్తే అదర్వైజ్ కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి వైసీపీ అభ్యర్థుల వివరాలు యథాతథంగా మీ దగ్గర ఉంచుతున్నాం.